న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ద ట్యాక్స్ ఇయర్ కాన్సెప్ట్, రివైజ్డ్ ఎగ్జెప్షన్ ఫర్ salaried employees and HRA new rules, ITR filling and compliance relief, no SFT reporting for mutual funds 10 lakhs, new pawn limits, new tax from names, TCS tax collected at source rationalization, investment and capital gains changes, property purchase from NRIs. ఒకసారి చూద్దాం ఎలా ఉందో అది. హైదరాబాద్లో ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనంలో 40%గా ఉన్న హెచ్ఆర్ఏను 50%కు పెరగనుంది. ఇకపై హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేటప్పుడు యజమాని వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. వార్షిక వడ్డీ ఆదాయం 50,000 మించితే టీడీఎస్ వర్తించనుంది. పిల్లల హాస్టల్ బిల్లులో మినహాయింపు నుంచి 300 నుంచి 9,000 వరకు పెరగనుంది. ఉద్యోగులకు ఇచ్చే వార్షిక బహుమతుల పన్ను మినహాయింపు ఉంటుంది. అది ఎలా అంటే, ఇంతకుముందు 5,000 ఉండే, అది ఇప్పుడు 15,000కు పెంచడం జరిగింది. ఇది కొంచెం మంచి ఆలోచనే.